నమస్కారం అండి. జాతీయ రహదారి అంటేనే సురక్షిత ప్రయాణం. ఎవరైనా ప్రయాణం చేయాలంటే ప్రభుత్వ వాహనాలు అంటే బస్సులలో ప్రయాణం చేయడం చాలా సురక్షిత ప్రయాణం. 60,000 వాహనాలలో 6,00,000 ఖరీదు కలిగినటువంటి బస్సులలో ప్రయాణం చేయడం చాలా సురక్షితం కదా. 60,000 ఇలా 50,000 40,000 వాహనాలలో పనిచేయడం అది సురక్షిత ప్రయాణం కాదు. కావలసింది ఏంటిదంటే జాతీయ రహదారి అంటేనే సురక్షిత ప్రయాణం. ఇలాంటి ప్రయాణం కావాలి అని మరి ప్రయాణికులు కోరుకోవడం జరుగుతుంది కదా. కరీంనగర్ వరంగల్ మార్గంలో రోడ్డు ఇరువైపులా పెరిగినటువంటి రోడ్డుకు ఇరువైపున పెరిగినటువంటి ముళ్ళ చెట్లు ఈ బస్సులు రాకపోకలకు మరి కిటికీలకు తాకుతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని మరి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈ సమస్య ఇది వెంటనే పరిష్కారం కావలసినటువంటి సమస్య అని మరి ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా ఈ వీడియోను మాత్రము తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఎందుకనంటే ప్రయాణం చేయాలంటే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కిటికీల నుండి చేతులు కానీ చూడడము ప్రదేశాలను చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఇలా ముళ్ళ పొదలు మార్గం కూడా వెళుతూ ఉంటే వాళ్ళకు చాలా ఇబ్బంది మరియు ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి మరి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.